హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించినటువంటి ప్రోమో అయితే వచ్చిందనమాట. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటిది, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అనేది లేట్గానే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. బట్ మరీ ఎక్కువ టైం అయితే పట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రోమో రిలీజ్ చేసిండు. సో ఈ ప్రోమోలో నాగార్జున గారు వచ్చేసి మనకు సీజన్ ఎలా ఉండబోతుంది అయితే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చిందనమాట. సో దాని గురించి మనం ప్రోమో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ప్రోమో ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియో చూసే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిగ్ బాస్ ఈ ఎపిసోడ్స్ పైన వీటి గురించి రివ్యూస్ గురించి, సో ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మన ఛానల్లో బిగ్ బాస్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మాక్సిమం ఎర్లీగా వచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. సో లాస్ట్ టైం లెక్క కాకుండా ఈసారి కొంచెం బెటర్ గా, అలానే సో ఎర్లీగా కూడా మనకు ఈ ఛానల్లో అప్లోడ్ అయ్యే విధంగా అయితే నేను చూసుకుంటా. కంటెంట్ అయితే నెవర్ బిఫోర్ లెక్క ఉంటుంది. సో ప్రోమో చూసిన తర్వాత అయితే నాకైతే అర్థమైంది ఏంటంటే సీజన్ 9 అనేది లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ అనేది డెఫినెట్ గా చాలా హై తో స్టార్ట్ అయింది. సేమ్ టైం వీళ్ళు ఎండ్ చేసే విధానం కూడా నెక్స్ట్ లో ఉంటుందని అయితే చూసే ప్రోమోని బట్టి అర్థమైపోతుంది అనమాట. సో మనం ఫస్ట్ ప్రోమో ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో మెయిన్ గా నాగార్జున గారు అయితే అంటే హోస్ట్ ఈసారి 9th సీజన్ కూడా నాగార్జున కంటిన్యూ అవుతుండు. అయితే నాగార్జున చేతిలో గద పట్టుకొని వచ్చేసుకుంటూ డైలాగ్ చెప్తాడు. ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు అయితే రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే మాత్రం సరిపోదు. కొన్నిసార్లు ఏమో ప్రపంచం సృష్టించాలి అని చెప్పేసి అయితే మొత్తానికి డైలాగ్ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి టాస్క్ చాలా గట్టిగానే ప్లాన్ చేసేదైతే మనకు ఈ లైన్ బట్టి అర్థమైపోతుంది అనమాట. సో ప్రతిసారి ప్రతి సీజన్ కూడా కొన్ని టాస్క్లు ఈజీ టాస్క్ అనేది వీళ్ళు డిజైన్ చేసేది. అలా కాకుండా ఈసారి గేమ్ అనేది చాలా టఫ్ గా ఉంటది. ఖచ్చితంగా లాస్ట్ వరకు ఎవరైతే గట్టిగా ఉండి పోటీ చేస్తారో వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈసారి గేమ్ అయితే చాలా టఫ్ గా అయితే డిజైన్ చేసినట్టయితే మనకు అర్థమైపోతుంది డైలాగ్ తోటి. లాస్ట్ టైం లెక్క అంత ఇంత ఆడతాయి కదా, గట్టిగా ఆడాలన్నమాట. చూద్దాం, ఆట అయితే చాలా బాగుంటది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. అంటే జస్ట్ ప్రోమో బట్టి కాబట్టి మనం ఇప్పుడే అంత డిసైడ్ చేయలేం. బట్ మనం ఎప్పుడు కూడా హోప్ తో ఉండాలి. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ బాగుండాలి, ఈ సీజన్ తో కంపేర్ చేస్తే నెక్స్ట్ వచ్చే సీజన్ బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే షో ఖచ్చితంగా ఎంత బాగుంటే మనం అంతలా ఎంటర్టైన్మెంట్ అవుతాం కాబట్టి. ఇక లాస్ట్ లో డైలాగ్ చెప్పిండు, ఈసారి చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి. అంటే దీని బట్టి నాకు అర్థమైంది మెయిన్ ఏంటంటే చదరంగంలో బలం కాదు ఉండాల్సింది, జస్ట్ మనం ఈ తెలివి ఉంటాయి కాబట్టి ఆ తెలివి ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ ఈసారి అది కాదు రణరంగం అంటే ఈసారి కొంచెం ఎట్లా అంటే కొంచెం టఫ్ ఫైట్ వచ్చేటట్టు అయితే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే మనకి లైన్ కొంచెం అర్థమైపోతుంది. తెలివితో పాటు ఈసారి కొంచెం కన్నబలం ఉండాలి, బుద్ధి బలంతో పాటు కన్నబలం కూడా ఉంటేనే ఖచ్చితంగా అయితే గేమ్ లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ఒక్క లైన్ అయితే మనకు అర్థమైపోతుంది. ఈ సీజన్ 9 అయితే డ్రామా, ఎంటర్టైన్మెంట్ అండ్ నాన్ స్టాప్ యాక్షన్ తోటి అయితే ఖచ్చితంగా అయితే మనల్ని అందరినీ అయితే నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తానైతే నేను అనుకుంటున్నా. ఇక నుంచి ఈ ఛానల్లో బిగ్ బాస్ రిలేటెడ్ కంటెంట్ అనేది రెగ్యులర్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే ప్రోమో గురించి. మరి మీకు ప్రోమో ఎలా ఉందని అయితే మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ శ్రీకాంత్ మిక్స్.